హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ ఇన్ తిరుపతి. ఈరోజు మన దగ్గరికి క్లాసిక్ 350 ఇంజిన్ ప్రాబ్లం అనేసి వచ్చింది. మీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా 1,00,000 కిలోమీటర్ తిరిగేంత వరకు ఇంజిన్కి ఏ ప్రాబ్లం రాకూడదంటే ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి. ఇంజిన్ ఆయిల్ లేటుగా మార్చకూడదు. 3,000 కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్ను చేంజ్ చేసుకోవాలి. అటు చేసుకోకపోతే ఇంజిన్ బేరింగ్స్ అంతా ప్రాబ్లం వస్తాయి. అండ్ సెకండ్ పాయింట్, తక్కువగా ఇంజిన్ ఆయిల్ ఉందా లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ అనేది తగ్గకూడదు. అట్లా తగ్గడం వల్ల క్రాంకు, పిస్టను, బేరింగ్స్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంజిన్ ఎక్కువ ఖర్చు అవుతుంది. థర్డ్ పాయింట్, బైక్ మార్నింగ్ టైంలో స్టార్ట్ చేస్తారు కదా, స్టార్టింగ్ వెంటనే రేజ్ కానీ డ్రైవ్ కానీ చేయకూడదు. మినిమం ఒక 5 మినిట్స్ స్టార్టింగ్లోనే ఉంచాలి. ఆ తర్వాత డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ కింద నుంచి పై వరకు పంపింగ్ అవ్వాలి. పంపింగ్ అవ్వకుండా మనం మన పాటుగా రేజింగ్ ఇస్తే క్రాంక్కి వాటికి ఆయిల్ ఎక్కకుండా ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఎయిర్ ఫిల్టరు ఫుల్ డస్ట్ ఉన్నంత వరకు వాడకూడదు. డస్ట్ అని అనిపించిందంటే ఖచ్చితంగా ఎయిర్ ఫిల్టర్ మార్చుకోవాలి. అటు మార్చుకోకుండా వదిలేస్తే డస్ట్ అంతా ఇంజిన్లోకి వెళ్ళి ఇంజిన్ పిస్టన్కి ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ఫిఫ్త్ పాయింట్, వింత సౌండ్లు ఇంజిన్లో వింత సౌండ్లుగా వస్తే చిన్న సౌండ్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే పెద్ద సౌండ్ వరకు వెళ్ళదు. చిన్న వర్క్లోనే చేసుకునేస్తే మీకు 1,00,000 కిలోమీటర్ వరకు తిరుగుతుంది. మన దగ్గరకు వచ్చింది ఈ ప్రాబ్లం. బోరుకి అంటే ఆయిల్ ఎక్కువ డ్రై అయిపోతుంది అనేసి వచ్చింది, తక్కువైపోతుందని. ఏమేమి ప్రాబ్లం అనేసి ఇప్పి చూస్తే, ఇంజిన్ ఆ పిస్టన్ అనేది ఆయిల్ తక్కువగా అవడం వల్ల ఆ పిస్టన్ ఫుల్గా అరిగిపోయింది. దానివల్ల ఆయిల్ ఫుల్గా తగ్గిపోతుంది. ఇంకా ఇప్పి చూస్తే క్రాంక్ సాఫ్ట్ కూడా ప్లే ఎక్కువగా వచ్చేసి సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ గేర్ బాక్స్ అన్నీ చెక్ చేసుకున్నా. గేర్ బాక్స్ అంతా కరెక్ట్గా ఉంది. ఇంజిన్ బేరింగ్స్ అండ్ క్రాంకు ఇవన్నీ చెక్ చేసుకుని మార్చేసుకున్నాం. ఇంజిన్ బోరింగ్, పిస్టను, హెడ్లో వాల్వ్స్ చేంజ్ చేసినాం. ఒకేసారి ఇంజిన్ ఇప్పినాం కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రాబ్లం అన్నీ చెక్ చేసి రెడీ చేసినాం. ఇటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ కోసం సాంబా రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని లైక్ చేసి పెట్టుకోండి. మీకు ఇటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా మీకు ఇస్తాం. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మన షాపు తిరుపతి కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ పక్కన సాంబా రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ షాప్ అనేసి ఉంటుంది. విజిట్ చేయండి. మీ బైక్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వచ్చి చూసుకోండి. థ్యాంక్ యూ.